అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం ఒక మహనీయుడి గురించి. ఆయన ఎవరో కాదు, కందుకూరి వీరేశలింగం పంతులు గారు. 1848లో రాజమండ్రిలో వారు జన్మించడం జరిగింది. అదేవిధంగా 1919 వరకు, అంటే ఆయన మరణించే వరకు, ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి దురాచారాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఒక మహనీయుడు. ఎందుకు అనంటే, మనం ఈరోజు కూడా కందుకూరి వీరేశలింగం పంతులు గారిని ఎందుకు గుర్తుంచుకోవాలి అంటే, ప్రధానంగా మహిళలు. ఆయన జాతి ఉద్ధరణ కోసం తన యావత్ జీవితాన్నే ధారపోసినటువంటి వ్యక్తి. ఆ రోజున, అంటే 18వ శతాబ్దం ఈ మధ్యకాలంలో సాధారణంగా మహిళల పట్ల తీవ్ర వివక్ష ఉండేది. అది ఏ స్థాయిలో ఉండేదంటే, కనీసం మహిళలు ఇంటి గడప దాటి బయటికి రాలేని పరిస్థితి. ఎవరైనా కానీ, ఎవరైనా చుట్టాలు వచ్చినా, మరొకళ్ళు వచ్చినా గడపలో నుంచి కూడా బయట కనిపించకుండా మాట్లాడే పద్ధతి, దాన్ని పరదా పద్ధతి అంటారు. పరదా ఇట్లా ముఖం మీద వేసుకొని మాట్లాడాల్సిన పరిస్థితి. ఇలాంటి దయనీయమైన పరిస్థితుల్లో మహిళలు మగ్గుతున్నప్పుడు, సాంప్రదాయాలు అణిచివేస్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా తన గళాన్ని వినిపించిన వ్యక్తి ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఇది తప్పు, మహిళలకు కూడా సమాన అవకాశాలు ఉండాలి అని చెప్పి పోరాటం చేసిన వ్యక్తి. అందుకే ఆయన్ని తెలుగు రాజా రామ్మోహన్ రాయ్ అని కూడా కీర్తిస్తూ ఉంటారు. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా తెలుగులో నవల రాసిన వ్యక్తి కూడా ఆయనే. రాజశేఖర చరిత్ర అని చెప్పి ఒక నవల రాయటం కూడా జరిగింది. అదేవిధంగా ఫస్ట్ ఉమెన్ తెలుగు మ్యాగజైన్ కూడా రన్ చేసినటువంటి వ్యక్తి కూడా కందుకూరి వీరేశలింగం పంతులు గారు. అంటే మహిళలతోనే ఒక మ్యాగజైన్ రన్ చేయించిన వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు గారు. అంటే సమాజంలో రుగ్మతలు ఎక్కడున్నా సరే ఆ రుగ్మతలను ఏరి పారేయడానికి కంకణం కట్టినటువంటి వ్యక్తి. ప్రధానంగా వితంతు పునర్వివాహాలు జరిపించడం, అంటే భర్త చనిపోయిన వారు ఇక మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఆయన జ్ఞాపకాలతో గడుపుతూ చాలా బాధాకరమైన జీవితాన్ని ఆ రోజున భరించేవారు అన్నమాట. సో దీన్ని తప్పు, వారికి కూడా జీవితం ఉంది, వారికి స్వతంత్రత ఉంది అని చెప్పి మళ్ళీ వితంతు పునర్వివాహాలు చేసి వాళ్ళ కొత్త జీవితాన్ని ఇచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపినటువంటి వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు గారు. అందుకనే అప్పుడు ఆయన ఈ వితంతు వివాహాలు చేస్తున్నప్పుడు ఆయన మీద చాలామంది కక్ష కట్టి ఆయన మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నించారు. అయినా కానీ ఎక్కడా తగ్గకుండా ఎట్టి పరిస్థితుల్లో వితంతు వివాహాలను ఆపకూడదు, మహిళలు మాత్రం ఈ విషయాల్లో ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఉమెన్ రైట్స్ కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు గారు. కాబట్టి అటువంటి మహనీయుడిని మనం ఈ రోజున స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ ఈ వీడియో ఇంతతో ముగిస్తూ ఉన్నాను. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.